హాయ్ అన్న. ఆయన అఖండ 2 మూవీ రేపు రిలీజ్ అవబోతుంది కదా, అవునన్నా ఎలా ఉండబోతుంది? సెలవు తీసుకున్నాం అన్న. ఆల్రెడీ సెలవు ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ కి ఫుల్ గా హ్యాపీ. మా తాండవం ఆడబోతుంది అన్న. 7 సీన్లు చూస్తుంటే 7 లోకాలు కనపడ్డాయి అన్న మా బాలయ్య బాబుది. మా ఒక్కొక్క డైలాగ్ కి ఏముందన్న, అది హిందీలో వస్తుందన్న. పాకిస్తాన్ కి రేపు కారబోతుందన్న, ఉచ్చా కారబోతుంది రేపు పాకిస్తాన్ కి మా బాలయ్య బాబు గారి డైలాగుతో. అది అన్న. కానీ ఇంతవరకు ఆన్లైన్ లో బుక్ మై షోలో టికెట్లే రిలీజ్ చేయలేదు, అసలు రిలీజ్ అవుతుందంటారా? అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, కావాలని చేస్తున్నారు. ఆల్రెడీ టికెట్లు వచ్చేసినాయి, తీసేసుకున్నారు. ఫ్యాన్స్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఏపీలో చూస్తే ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయినాయి అన్న. ఇక్కడ తెలంగాణలో ఇంతవరకు రిలీజే చేయలేదు అసలు. తెలంగాణలో కొద్దిగా పుష్ప 2 దెబ్బ పడింది కదా, దానివల్ల గవర్నమెంట్ కొద్దిగా చర్యలు తీసుకుంటుంది. ఓకేనా, ఎవరు పడితే వాళ్ళు వాడుకున్నారని చెప్పేసి గవర్నమెంట్ వాడుకోకూడదు. గవర్నమెంట్ కి ఒక విలువ ఉంది. మా బాలయ్య బాబు గారు ముఖ్యంగా విలువ ఇస్తారు గవర్నమెంట్ కి, అందుకని చెప్పి కామ్గా ఉన్నారు. రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వచ్చు, లేదా నైట్ 11 తర్వాత ఏదైనా షో పడే అవకాశం ఉంది. కాబట్టి వెయిటింగ్ ఫర్ 9 వరకు. ముంబైలో అఖండ 2 మూవీ బ్యాన్ చేయాలని అంటున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? ముంబై అయినా చివరికి తమిళనాడు అయినా గానీ, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కొట్టారు దెబ్బ అనేది. ఆ రోజు అప్పుడు కరుణానిధికి తగిలింది, ఈ రోజు స్టాలిన్కి తగిలింది. అట్లాగే కర్ణాటక వచ్చేసి అప్పుడు మేధావులకు తగిలింది, కాంగ్రెస్ మేధావులకి. ఇప్పుడు మరి అదే కాంగ్రెస్ మేధావులకి తగిలిద్ది. కాబట్టి వాళ్ళు బాలయ్య జోలికి వెళ్ళరు, ఎటువంటి లొల్లి అనేది అవ్వదు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పాన్ ఇండియా మూవీ బోయపాటికి కానీ బాలయ్యకి కానీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో ఎలా ఉండబోతుంది అసలు? రాజమౌళి గారిని దాటిపోయారన్న మా బోయపాటి కంపల్సరిగా. ఈ మాట ఎందుకు అన్నానంటే, ఒక తాండవం చూపించాడన్న, శివ తాండవం చూపించాడన్న. కుంభమేళకి వెళ్ళలేదు, యూపీలో జరిగిన కుంభమేళకి వెళ్ళలేదని బాధపడ్డాం. ఆ కుంభమేళ అనేది రేపు చూడబోతున్నామని సంతోషపడుతున్నామని. ఓకే, ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? దాటిద్దన్న రేపు ఒక్కరోజే దగ్గర 200 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మిగతా కలెక్షన్ పరంగా చూసుకున్నా కూడా 1000 కోట్లు అనేది దాటిద్దన్న బోయపాటి గారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. సో అఖండ 2 వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది బ్రదర్. ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ అఖండతో మారుమ్రోగించారు ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు అఖండ 2 ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్గా సనాతన హైందవ ధర్మాన్ని, సర్జికల్ స్ట్రైక్ని బేస్ చేసుకొని రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా అంటేనే ఒక బ్లాక్ బస్టర్. ఇది 4వ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. ఇది 1000 crores కలెక్షన్ చేయబోతుంది. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ చూసినా, ఫైట్స్ చూసినా, ఆ సాంగ్స్ చూసినా ఒక కొత్త బాలకృష్ణని చూడబోతున్నామన్న ఫీల్ క్రియేట్ అయింది. ఒక హాలీవుడ్ రేంజ్లో బాలకృష్ణ విశ్వరూపాన్ని ఇందులో చూపించారు. సాక్షాత్ ఆ శివుడే భూమి మీదకి వచ్చి శివతాండవం ఆడినట్టుగా బాలకృష్ణ చిర్రెక్కించారు. మాట్లాడు, చెప్పు. బోయపాటి గారు కంబ్యాక్ అనుకోవచ్చా? బోయపాటి కంబ్యాక్ కాదు, ఆయన ఎప్పుడు లైవ్లోనే ఉంటాడు. బాలకృష్ణ అంటేనే శివతాండవం ఆడిస్తారు. బ్లాక్ బస్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషనే. ఇండియా చరిత్రలో అంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీని గారిదే. ఆఫ్ కోర్స్. సో బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారా? ఇందులోనే ఒక 5 డైలాగ్ చెప్తాను, కాసుకోండి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడుక, ఊహకు కూడా అందదు. మీ దేశం జోలికి వస్తే ఖండిస్తారేమో, మా దైవం జోలికి వస్తే దండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక మతం కనిపిస్తుంది. ఈ దేశంలో యాడ చూసినా ఒక ధర్మం కనిపిస్తుంది, అదే సనాతన హైందవ ధర్మం. 8 కంఠాలు తెగాల, రక్తం చిందాల. సూపర్ డైలాగ్స్. అలాగే శివ 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 శివ. కొండల్లో తొండలు పట్టి తిని బతికే నీకు, కొండనే దైవంగా మార్చే మాకు ఒకటేనా పోల్. సూపర్ బ్రదర్. బాలకృష్ణ గారు లుక్ అయితే అద్భుతంగా ఉంది. ఆ ఫైట్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. బాలకృష్ణ విశ్వరూపాన్ని అఖండ 2లో చూడబోతున్నాం. ఇంతవరకు జై బాలయ్య మారుమ్రోగింది. అఖండ 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 అని వరల్డ్ వైజ్గా మారుమ్రోగిపోతుంది బ్రదర్. ఎస్ బ్రో, ఇప్పుడు బోయపాటిది అదే విధంగా బాలకృష్ణది ఇద్దరిది పాన్ ఇండియా మూవీ, ఫస్ట్ పాన్ ఇండియా. ఎస్, ఎలా ఉండబోతుంది అసలు పాన్ ఇండియా? ఆల్రెడీ చెప్పాను కదా బ్రో, డైలాగ్స్ అయినా పాటలైనా ఒక విశ్వరూపాన్ని, బాలకృష్ణ విశ్వరూపాన్ని వరల్డ్ లెవెల్లో చూడబోతున్న సనాతన హైందవ ధర్మం. సో సూపర్ అయిపోతుంది. ఇది నాకు తెలిసి ఒక 1000 crores కలెక్షన్ చేయబోతుంది బ్రదర్.